తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కల్వకుంట్ల కవితకు పోలింగ్ బూత్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. బోధన్ నియోజకవర్గంలోని తన ఓటు హక్కు వినియోగించుకున్న కవితను అక్కడ క్యూలో నిలబడి ఓటు వేయడానికి వచ్చిన మహిళలు నిలదీశారు. కేవలం వాగ్దానాలకే పరిమితమయ్యారని, ఇప్పటి వరకు ఏం చేశారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను నిలదీస్తున్న మహిళల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత 5 ఏళ్ల పాలనలో తమ కోసం ఏం చేశారో చెప్పాలంటూ, ఏమాత్రం అభివృద్ధి జరిగిందో చూపించాలంటూ మహిళలు కవితను నిలదీస్తున్నప్పటికీ కవిత చాలా ప్రశాంతంగా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కవిత అక్కడి నుండి వెళ్లిపోయారు. పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కోసం వినూత్నంగా నిజామాబాద్ రైతులు నిరసన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల వేళ దేశం దృష్టి నిజామాబాద్ పై పడేలా చేశారు. ఇక్కడి నుంచి బరిలో ఉన్న టీఆర్ఎస్ మహిళా నేత కల్వకుంట్ల కవితపై రైతులు పోటీ చేయడమే ఇందుకు కారణం. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయ్యేసరికి ఒక్క రైతు కూడా ముందుకు రాకపోవడంతో టీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలైంది. ఈ స్థానం నుంచి మొత్తం 203 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలన అనంతరం 189 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. Thank you.